అందరు నమస్కారం అండి. సిదిరి అప్పలరాజుని రాత్రి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను అరెస్ట్ అయిన తర్వాత ఈ గొడ్డల పార్టీలో ఉన్న నాయకులు, ఈ గొడ్డల పార్టీ అధినేత, సాక్షి మీడియా నానా హడావిడి చేస్తున్నారండి. అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు, కక్షపూర్వకంగా అరెస్ట్ చేశారు అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, నోటుకొచ్చినట్టు డిబేట్లు పెడుతున్నారు. మరి వీళ్ళకి సిగ్గు శరం ఉందో నిజంగా నాకు అర్థం కాల. ఈరోజు పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ట్వీట్ వేసుకొచ్చారు. చిన్నపిల్లోడు 18 సంవత్సరాలు పసిబాలుడు ఇప్పుడిప్పుడే పాలు తాగుతున్నాడు, అలాంటి కుర్రోడిని అన్యాయంగా అరెస్ట్ చేస్తారా, అన్యాయంగా రిమాండ్కి పంపిస్తారా అని ఒక పని బాట లేని ఒక పెద్ద ట్వీట్ ఒకటి వేయడం జరిగింది. అది చాలదన్నట్టు సిదిరి అప్పలరాజు భార్యని కూడా తీసుకొచ్చి ఆవిడ చేత కూడా మాట్లాడిస్తున్నారు. ఆవిడ కూడా ఏమాత్రం తగ్గకుండా అవును కావాలనే అరెస్ట్ చేయించారు, కక్షపూరిత అరెస్టు, అంటే మా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించారని ఆవిడ కూడా మాట్లాడుతోంది. నిజంగా అది చూసి నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఒకసారి సిదిరి అప్పలరాజు భార్య ఏం మాట్లాడుతోంది అనేది వినిపిస్తా, వినండి. ఒకసారి మీ కుటుంబం ఇలా కేసులు ఇట్లాంటి వ్యవహారాల్లో చిక్కుకున్న పరిస్థితి, అక్రమంగా కేసులు పెట్టిన పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? వీడు ముఖ్యంగా ముందే ఉంటాడు, ఈ సాక్షి మీడియా వాడు రిపోర్టర్ ముందే ఉంటాడు. వాడు హింట్ ఇస్తాడు, కక్షపూరిత అరెస్టు మీరు ఎలా చూస్తున్నారు అని. వీడు అంటే దాని గురించే మాట్లాడు నువ్వు, అలాగే మాట్లాడు నువ్వు అని చెప్పి హింట్ ఇస్తున్నాడు ఆల్రెడీ. ఓకే, అట్టడది వీళ్ళు రాజకీయం. ఇప్పుడు దాకా సార్ మీద పడిన చిన్న చిన్న కేసులు కూడా ధర్నా కేసులు ఇవి అవి కేసులే, కానీ అంత పెద్ద పెద్ద కేసులు అయితే లేవు. కాకపోతే దీన్ని ఎందుకు రాజకీయం చేసేసి పెద్ద పెద్ద కేసుల కింద మార్చేసి చేయాలనుకుంటున్నారు? ఇందులో రాజకీయం ఏందండి చెప్పండి? ఇందులో రాజకీయాలు చేసిన అవసరం ఏమొచ్చింది? మీ కొడుకు ఒక బైక్ యాక్సిడెంట్ చేశాడు, ఆ యాక్సిడెంట్లో దానయ్య అనే ఒక గొర్రెల కాపరి చనిపోయాడు. ఆ కేసుని తారుమారు చేయాలని మీ భర్త ప్రయత్నించాడు. మీ కొడుకు ప్లేసులో మరొక కుర్రోని తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పే ప్రయత్నం చేసిండు. సో అది పోలీసులు కనిపెట్టారు. అసలు బైక్ యాక్సిడెంట్ ఎవరు చేశారు అని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే మీ కొడుకు అని తేలింది. దీంట్లో మీ భర్త పాత్ర కూడా ఉంది. కేసుని తారుమారు చేయాలని ప్రయత్నించారు, అదే కేసు, అందుకే అరెస్ట్ చేశారు. ఇందులో అక్రమ అరెస్ట్ ఏముంది, అన్యాయం అరెస్ట్ ఏముంది? కావాలని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుందండి. ఈ 2 ఏళ్ళలో మీ ఆయన జోలికి ఎప్పుడైనా వచ్చారా? మీ ఆయన ఎప్పుడైనా అరెస్ట్ చేశారా? మరి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారంటే మీ ఆయన తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు. ఊరికి అరెస్ట్ చేయరండి. ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేస్తూ పోతాం అనుకుంటే వ్యవస్థలు ఊరుకోవు, పోలీసులు ఊరుకోరు. ఒక సిస్టమ్ అని ఒకటి ఉంది మనకి, ఆ సిస్టమ్ ప్రకారమే వెళ్తారు. కాదు అడ్డగోలుగా వెళ్తామంటే సిస్టమ్ ఊరుకోదు. ఏమే అర్థం చేసుకోవాలి. మనకి తెలియదు అది రాజకీయంగా వాళ్ళు చేస్తున్నారు అనేసి, అది కరెక్ట్ గా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అదే ప్లేస్ లో ఇంకొక నెక్స్ట్ డే ఒక యాక్సిడెంట్ జరిగింది, దానికి ఎవరు కూడా పరామర్శ కాలేదు. మందసలో ఒక యాక్సిడెంట్ అయింది, దానికి కూడా ఈ రోజు వరకు పరామర్శ కాలేదు. మరి అది ఎలా తీసుకోవాలి? ప్రజలు భయభ్రాంతంగా తీసుకొని వెళ్తున్నారు, ప్రజల్ని తీసుకొని వెళ్తున్నారు. అదే యాక్సిడెంట్ కేసు అయితే ఇలా జరుగుతుందా, లేకపోతే యాక్సిడెంట్ కేసు అయితే అసలు మాకు పట్టించుకోరా? అసలు మీరు చెప్పిన యాక్సిడెంట్ జరిగినాయో లేదో నాకు తెలియదు, కానీ ఆ యాక్సిడెంట్ లో మేబీ ఎవరో చనిపోలేదు అనుకుంటా. ఒకవేళ చనిపోయి ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు ఉండేవి. ఎవరు కూడా చనిపోలేదు కాబట్టి ఈరోజు అది ఎక్కడ కూడా న్యూస్ బయటికి రాలా. కానీ మీ కొడుకు చేసిన యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోయాడండి. చనిపోయాడు కాబట్టే ఈరోజు బయటకు వచ్చింది. అదే చిన్న చిన్న దెబ్బలు తగిలి లేకుంటే ప్రాణాలతో బయటకు పడుంటే ఇది ఇంత ఇష్యూ అయ్యేదే కాదు. యాక్సిడెంట్ అనేది జరుగుతుండదు, ఎవరు కాదంటాం. దాని తర్వాత రియాక్ట్ అయ్యే విధానమే మనకి ముఖ్యం. మనం ఏ విధంగా రియాక్ట్ అవుతామో దాన్ని బట్టి చట్టం కూడా పరిశీలిస్తుంది, చట్టం కూడా ముందుకు వెళ్ళద్ది. కాదు మేము అడ్డగోలుకి వెళ్తాము, మేము కేసులు తారుమారు చేస్తాము, మా కొడుకు ప్లేస్లో కుర్రోని తీసుకొస్తాము, వాడిని అరెస్ట్ చేసుకోండి, వాడిని జైలుకి పంపించుకోండి, మా కొడుకుని వదిలేయండి, అడ్డగోలుగా మాట్లాడితే, అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఇలాగే అరెస్ట్ చేసి లోపలేస్తారండి. తెలుసుకోవాలి. ఏమే ఎలా చూడాలనేది ప్రజల మీద వదిలేస్తున్నాను. ఎందుకంటే జనాలు ఎలా చూడాలనుకుంటున్నారు అనేది చాలా కామెంట్స్ వింటున్నాము, సోషల్ మీడియాలో చాలా పెడుతున్నారు. కానీ
ప్రజలకి ఏంటి మోటివ్గా ఇస్తున్నారు అనేది మనకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఒక మోటివ్ ఉండాలి. మన ప్రజా జీవితంలోకి వచ్చినప్పటికీ జనాలకి కాపాడే పనులు చేయాలి తప్ప ఇలా భయభ్రాంతం చేసేసి భయంగా మనుషులు బతకాలి, మేమేమంటే అదే జరగాలి, ఈ పలాస మొత్తం అలాగే ఉండాలి అని అనుకుంటారు. బయట నుంచి మాత్రం మేము అలా రాజకీయాలు చేయము అంటారు. లోపల చేసిన రాజకీయాలన్నీ వీళ్ళకి కనిపిస్తాం. మేము కూడా అదే చెప్తున్నామండి. ఒక బాధ్యత గల వ్యక్తి ఉండి ప్రజాస్వామ్యంలో ఉండి గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎంత బాధ్యతగా ఉండాలండి, ఎంత గౌరవంగా ఉండాలండి. మీ ఆయన ఏం చేశాడండి? ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి ప్లేసులో అంటే ఆ యాక్సిడెంట్ చేసిన కుర్రోడు ప్లేసులో అంటే మీ కొడుకు ప్లేసులో మరో కుర్రోడిని తీసుకొచ్చి అతని జీవితం బలి చేయాలని చూస్తారా అండి? బలి చేయాలని చూస్తారా? బాధ్యత గల వ్యక్తి అయి ఉండి మీ ఆయన చేయాల్సిన పని ఏంటంటే ఏం చేయాలి? ముందు ఒక బాధ్యత గల మాజీ మంత్రి అయి ఉండి యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీ కొడుకుని పోలీసులకు అప్పచెప్పి ఉండాలి. అప్పచెప్పి నేరుగా యాక్సిడెంట్లో జరిగి చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని కుటుంబ సభ్యులు ఇంటి దగ్గరకు వెళ్ళి అక్కడ కూర్చొని అమ్మ ఇలా జరిగింది, యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది, ఈ యాక్సిడెంట్ చేసింది మా కొడుకేను, సో మీ భర్తని మేము ఎలాగో తీసుకురాలేము, కాకపోతే మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం నేను చేస్తాం, మీకు అంటే మీ పిల్లల్ని చదివిస్తాము, మీ పిల్లల మీద ఇంతని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము, మీకు ఆర్థిక సాయం చేస్తాము, మీకు ఎటువంటి లోటు లేకుండా మేము చూసుకుంటాము, ఎందుకంటే మా వైపు తప్పు ఉంది, అనుకోకుండా జరిగినా కానీ మేము బాధ్యత వహిస్తాము, మిమ్మల్ని ఆదుకుంటాము అని ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి ఒక బాధ్యత గల వ్యక్తి అయి ఉంటే. కానీ అతను ఏం చేశాడంటే ఇంట్లో కూర్చొని అంటే మీ ఇంట్లో కూర్చొని సింపుల్గా నేను 1 లక్ష రూపాయలు ఇస్తాను వాళ్ళ భార్యని మా ఇంటికి పనికి రమ్మానని చెప్పేసి అంత కేర్లెస్గా అంత సింపుల్గా మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? అంటే పేదలంటే మీకు అంత చులకన? పేదలకి డబ్బే ఉండదు, ఆత్మాభిమానం చాలా ఉంటుంది. వాళ్ళకి ఇచ్చేది మీరు 1 లక్ష, మీ ఇంట్లో పనిస్తారా? ఏది ఆవిడికి? మీకు ఎంత కంట కవరం పట్టుంటే మీ ఆయనకి ఆ మాట మాట్లాడతాడండి? ఎంత బలుపు పట్టుంటే ఆ మాట మాట్లాడతాడండి? ఒక బాధ్యత గల వ్యక్తి అయి ఉంటే అలా మాట్లాడతాడు ఎవడైనా అలా మాట్లాడతాడా? 1 లక్ష రూపాయలు ఇస్తానో మీ భార్యని మా ఇంటికి పనికి రమ్మండి. ఏ ఏ ఏ ఏ అంత కంట కావరం, ఏ అంత బలుపు, అంత పొగరేంది? మీ ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడచ్చు కదా, పరామర్శించచ్చు కదా? పరామర్శించరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు కేసులు తారుమారు చేస్తారు. దాని మీద అరెస్ట్ చేస్తే కక్షపూరితమైన అరెస్టు, కావాలని అరెస్ట్ చేశారు. ఇది ఎలా అంటే దీన్ని సమర్థించే వ్యక్తులు కూడా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు, అతను కూడా సిగ్గు వదిలేసి సిగ్గు లేకుండా మరి పెద్ద ట్వీట్ ఒకటి వేసుకొచ్చాడు. అన్యాయం అరెస్టు, అక్రమ అరెస్టు, 18 సంవత్సరాలు పసిబేలుడు ఇప్పుడిప్పుడే పాలు మానుతున్నాడు, పాలు తాగే కుర్రోడిని మీరు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తారా? రిమాండ్కి పంపించకుండా పార్లర్కి పంపించాలా ఏందా, లేకుంటే గోవా పంపించాలా? జగన్మోహన్ రెడ్డి గారు యాక్సిడెంట్ చేసి అతని వల్ల ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతను అరెస్ట్ చేసి జైలుకి పంపించకుండా మసాజ్ సెంటర్కి పంపించమంటావా మసాజ్ చేయించుకోవడానికి? బుద్ధిని మాట్లాడుతున్నా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారండి మీరు మాజీ ముఖ్యమంత్రి అండి, ఒక పార్టీకి అధినేత, మీరు ఒక ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే, మీరంతా ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత బాధ్యతగా మాట్లాడాలి. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే కుటుంబాన్ని పరామర్శించాలి, కుటుంబానికి ఆదుకోవాలి. సరే సిద్ధి చెప్పాలని నోటుకొచ్చి మాట్లాడారు, మరి మీ బుద్ధి ఏమైందండి? మీ జ్ఞానం ఏమైందండి? మీరని చెప్పాలి కదా. అరే చిదిరి అప్పలరాజు అలా కాదురా, నువ్వు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి ఆర్థిక సహాయం చెయ్యి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకో, అది మంచి పద్ధతే. ఇది కావాలని చేసిన యాక్సిడెంట్ కాదు కదా, అనుకోకుండా జరిగిన యాక్సిడెంటు, దీంట్లో సామరస్యంగా వెళ్దాము, కాంప్రమైజ్ చేసుకుందాము అని ఒక పెద్ద మనిషిగా చెప్పాల్సింది పోయి చిన్నపిల్లల్ని ఎలా అరెస్ట్ చేస్తారండి? చిన్నపిల్లల్ని అరెస్ట్ చేయకూడదండి, మసాజ్ చేస్తామండి కూర్చోబెట్టి, పర్లేదా? చేసుకుంటారా? ఈ వీడియో చూస్తున్నా మీరు కామెంట్ చేయండి, సిదిరి అప్పలరాజుని అరెస్ట్ చేయడం కరెక్టా కాదా? కామెంట్ చేయండి మీరు.
ఒక కేసు తారుమారు చేస్తే అలాంటి వాళ్ళు అరెస్ట్ చేయకూడదా? తప్పు చేసిన వాడికి ఎంత శిక్ష పడద్దో ఆ తప్పుని సమర్థించేవాడు కూడా అదే శిక్ష పడద్ది. తప్పు చేసిన వాడిని ఎంకరేజ్ చేసినా కానీ అదే శిక్ష పడద్ది. తప్పుడు వ్యక్తికి సపోర్ట్ చేసినా అతను కూడా తప్పుడు వ్యక్తి అయిపోతాడు. ఇది చట్టం చెప్తుంది. ఇది మీరు చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు. ఇది చట్టం చెప్తుంది. తప్పు చేసిన వాడే కాదు, తప్పుని సమర్థించిన వాడు కూడా నిందితుడే. తప్పుని ఎంకరేజ్ చేసిన కూడా నిందితుడే. తప్పుని తాపెట్టాలని ప్రయత్నించిన వాడు కూడా నిందితుడే. తప్పుడు వ్యక్తికి ఆశ్రయం ఇచ్చిన వాడు కూడా నిందితుడే. తప్పుడు వ్యక్తికి సలహాలు ఇచ్చిన వాడు కూడా నిందితుడే. చట్టం చెప్తుంది. ఆ చట్ట ప్రకారమే అరెస్ట్ చేశారు. చిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తారంటే ఇతను అస్తం లేకపోతే, ఎందుకంటే ఇతను కేసులో తారుమారు చేశారు కాబట్టి ఇతను అరెస్ట్ చేశారు. ఊరికి అరెస్ట్ చేయరండి ఎవరు కూడా. ఈ సాక్షి మీడియాకి సిగ్గుండాలి. వాళ్ళకంటే బుద్ధి లేదు. మరి మీకేమైందండి? మీకు తెలుసు కదా న్యాయం మీద అన్యాయం మీద మీకు తెలుసు కదా. మీరు మహిళ కదా. చాటి మహిళ భర్త చనిపోయి తిండికి అంటే ఒక పూట తిండి తినడానికి కూడా కష్టపడుతున్న ఒక మహిళను చూసి కూడా ఆవిడ పరిస్థితిని చూసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలో నిజంగా నాకు అర్థం కాల. ప్రజలే చూసుకుంటారు. దయచేసి ఇలాంటి వ్యక్తులకి సపోర్ట్ చేయటం మానేయండి. జగన్మోహన్ రెడ్డి గారు, గొడవల పార్టీ నాయకులారా, మీకు చెప్తున్నా, తప్పుని తప్పుగా ఖండించండి. తప్పుని తప్పుగా మాట్లాడండి. మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. కాదు మేము చిల్లరగా మాట్లాడతాము, చిల్లరగా వెళ్తామంటే ఈసారి 11 కూడా రావు, గుర్తుపెట్టుకోండి. ఈ సాక్షి మీడియా అంతకంటే దిగజారిపోయింది. రోజుకి దిగజారిపోతుంది. ఇంతకంటే దిగజారాలనుకున్న ప్రతిసారి నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారు వీళ్ళు. ప్రతిసారి దిగజారిపోతున్నారు. దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. దిగజారి డిబేట్లు పెడుతున్నారు. దాంట్లో పని బాటలను కొంతమంది ఎదవలు తీసుకొస్తారు. వాళ్ళకి పని బాట ఉండదు ఎదవలకి. సాక్షి మీడియా కంటే సిగ్గు లేదు. మరి మీ ఎదవలారా మీకేమైంది? మీకు సిగ్గు లేదా? మీ అన్నం తింటున్నారా, కడుపు గడ్డి తింటున్నారా? వాళ్ళకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి కాపాడుకోవాలి కాబట్టి ఏదో భజన చేసుకుంటున్నారు. మీరు ఎదవలారా మీకేమైంది? మీకంటూ కొంత ఎథిక్స్ లేవా? మీకంటే మానవత్వం లేదా? నోటి వచ్చిన మాట్లాడతారా? సిగ్గు శరం వదిలేసి ఈరోజు డిబేట్లలో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, అరగంట వేసుకుని మాట్లాడతాడు. సారీ అనకూడదా? బాడీ షేమింగ్ చేయకూడదని నేను డిసైడ్ అయ్యా. నేను చేయని బేసిక్గా. అతని పేరు ఉంది. సిగ్గు శరం ఉందండి మీకు? సిగ్గు శరం మాట్లాడుతున్నారా? బుద్ధి తెచ్చుకోండి. ప్రజలు చూస్తున్నారు, అసహించుకుంటున్నారు. గతంలో ఇద్దరు ఇలాగే మాట్లాడేవాళ్ళు సాక్షి డిబేట్లో. జనాల దగ్గర అసహించుకొని ఈరోజు సాక్షి డిబేట్కి వెళ్ళడమే మానేశారు. సాక్షి ఛానల్లో కనిపించడమే మానేశారు. అయినా కానీ మీకు సిగ్గు లేకుండా మీరు ఎలా వెళ్తున్నారండి? మారండి కొద్దిగా. థ్యాంక్ యూ.